అన్న నమస్తే అన్న, మీ పేరేంది దస్తగిరి అన్న? దస్తగిరి దస్తగిరి. వీడినే పానేమే అన్న మీది? ఆ? పాండ్యమే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఈడ? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు? నేను పుట్టినేది ఇక్కడనే. మొత్తం ఈయనే ఇక పుట్టింది ఈడే, ఇక సచ్చుడు కూడా ఈయనే మొత్తం. మొత్తం ఇక్కడనే. ఓకే. ఎట్లుండే, ఏం చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం ఎద్దులు ఎంత ఉంది మనకి? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఉంది. మరి ఎట్లా మంచిగా పొలాలు బాగా? అదే మిట్ట పొలాలు, మాకు నీళ్ళు వారవు పొలాలు అక్కడ అంతా బండ వారకు, ఓకే, కొండ వారకు ఉన్నాయి. మరి ఎట్లుందన్న మరి మరి లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, ఒక నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మాకు ఇప్పుడు బంధువులు పోయినాయి. నష్టపదార్థం 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఎప్పుడు ఇవ్వడమే ఇక్కడ నైట్. అవునా? నష్టపదార్థమే ఇవ్వడం వల్ల అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అన్ని బ్యాంకులు ఇస్తామంటే నీడు ఇవ్వకపోయి ఈ సంవత్సరం 2 ఏళ్ళు బంధువు ఒకటి వానలే లేవు ఈ సంవత్సరం. అసలు బొత్తి అడుగు వానలే లేవు సార్ ఇక్కడ. చాలా ఇబ్బంది ఉందా? ఇత్తనం వేసిన వాన లేదు అంత పొంది. సరే, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పరిపాలన ఏం అభివృద్ధి మీకు కనబడలేదా? ఏం కనపడడం లే అభివృద్ధి, ఏమి అభివృద్ధి లేదు. వాళ్ళకే వాళ్ళ పార్టీ వాళ్ళకు చేసుకున్నారు అభివృద్ధి, అంతే. మా కథమల్లకి ఏం లేదు. ఓకే. మరి ఈసారి ఈ రానున్న ఎలక్షన్స్లో ఎవరు అవుతారు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? మాకు రాజశేఖర రెడ్డి వచ్చాడని వాళ్ళ మాకు ఇక్కడ రాజశేఖర్ కొడుకు జగన్ వచ్చాడని ఆయన బాగా అప్పుడు ఆయన అన్నిన్నాళ్ళు 5 ఏళ్ళ ప్రపాలన భద్రంగా మాకు పంటలకు రేట్లు ఉండే, వడ్లకు రేట్లు లేదు, గింజలకు రేట్లు లేదు, ఏ ధాన్యానికి రైతుకు కందులకు రేట్లు లేదు, ఏమిటికి రేట్లు పెంచడమే ఇక్కడ. ఓకే, పట్టుకపోతున్నారు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళు న్యాయం చేసినాడు కాబట్టి ఆయన వచ్చాడని మాకు అభిమానం. ఈసారి ఆయనకి ఓటేజ్ మీరు గెలిపిస్తారా? అక్కడనే ఖచ్చితంగా వేస్తాము, గెలిపించుకుంటాం. మరి మీ ఏరియా పాణ్యం అంతే, పాణ్యం మొత్తం ఆయనకే ఉంది, వేసేటట్టు ఉన్నారు ఇక్కడ. అవునా? ఇప్పుడు పాణ్యం వచ్చేసి పుట్టినాడు మాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదన్నా. ఇప్పుడు పాణ్యం ఎమ్మెల్యే వచ్చి గౌరీ చరితారెడ్డి, ఆమె ఏం చేయలేదు పాపం. వీళ్ళు కానీ రౌడీలు గుండాలు అయినారు వీళ్ళు చంద్రబాబు వాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు. ఆమె భయపడి ఇలా ఏం చేయలేదు ఇంతవరకు. సార్, ఏదేమైనా కూడా ఈసారి ఆమె ఎమ్మెల్యే అవుతుందా? అవుతుంది. అంతేనా? అవుతుంది, ఆయన తరఫున అవుతుంది అంతే. ఆయన చూసి వస్తాం మేము. ఓకే. ఓకే. మరి చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ కి కేసీఆర్ ఇక్కడికి వస్తా అంటుండు, మరి ఏమనుకుంటారు దాన్ని? కేసీఆర్కి సాయం చేస్తాం మేము, చేస్తాము. కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అయినా ఇక్కడ ఆయనకు ఇక్కడ సపోర్ట్ కొడుతున్నాడు కాబట్టి చేయాలి మేము. అంతేనా? అంతే చేయాలి. ఎందుకు కేసీఆర్ అంటే మీకు ఎంత ఇష్టము? ఆయన బాగా చేసి అక్కడ ప్రాంతం బాగా చేసినాడని మాకు పేపర్లలో వార్తలలో చూస్తున్నాం, అవి రేడియో వార్తలలో చూస్తున్నాం. బాగా చేస్తాం. రైతులకు రుణమాపులు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు, కాలువలు శుభ్రం చేయించినాడు. చూడిపోయి ఎద్దుల బంధు పోనీకెళ్ళలేదు, కాలువలు ఊళ్ళో సొప్ప బంధు పోనీకెళ్ళలేదు. రైతు సత్సన్నాం, ఈ బదాలు మూసుకుపోతున్నాయి. రైతు బయట ఉండి బతికేట ఉంది మా పరిస్థితి. ధాన్యాలకు ప్రతి ఒక్క ధాన్యానికి రేట్ లేదు, అట్లా బాధపడుతున్నారు ఇక్కడ. కేసీఆర్ అంటే అందుకే ఇష్టమా? ఇష్టం. అదే అక్కడ సపోర్ట్ చేస్తున్నాడు, మనకు దేశంలో లేడు కదా ఆయన. ఆయన సపోర్ట్ చేస్తాడు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేసుకుంటామని ఉండవు. అన్న నమస్తే, నీ పెద్ద అయినా నీ పేరు? లక్ష్మణ్ అన్న. ఎట్లుంది ఆరోగ్యం? మంచిగా ఉందా? బాగుంది ఆరోగ్యం. మరి పెన్షన్ గిట్ల వస్తుందా? ఎంత వస్తుంది? అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు 200 వస్తున్నాయి, 1000 రూపాయలు వస్తున్నాయి. మళ్ళీ మొన్న 3000 ఇచ్చినారు. మొన్న చంద్రబాబు నాయుడు 3000 పెంచిండా? 3000 ఇచ్చిండు. ఎట్లుంది? మంచిగా ఉందా? మరి బాగానే ఉంది. మరి ఇప్పుడు ఒక ఇంట్లో 2 వస్తున్నాయి, వాళ్ళు పోనీకి 2 వస్తున్నాయి. మరి ఇప్పుడు ఒక నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో 5 ఏళ్ళు పరిపాలన, చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది పరిపాలన, మంచిగా ఉందా? మరి ఈసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారని? అనుకుంటున్నాం, ముఖ్యమంత్రి కావాలని. ఎవరు? చంద్రబాబు నాయుడా? ఈసారి కూడా చంద్రబాబు నాయుడు ఓటేజ్ మీరు గెలిపిస్తారా? ఏమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాం. పింఛన్ ఇస్తున్నా? పింఛన్ ఇస్తున్నారు, అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. మీ పేరు? బి బాలుడు సార్. బాలుడు. ఇదే మీ పాణ్యమే కదా? పాణ్యం లేదు, పక్కన పాణ్యం మండలం భూపన్పాడు గ్రామం. ఓకే. ఓకే. మరి ఎట్లుందన్న రాజకీయం అనేది? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పరిపాలించాడు. ఈ 5 ఏళ్ళు పరిపాలనలో ఏ అభివృద్ధి మీకు కనపడ్డది? చంద్రబాబు నాయుడు చేసిన పనుల్లో ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంటికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం మంచి పనిగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు సార్.
ఇంకొకటి యాక్సిడెంట్లో చనిపోయినా ఒక 5 లక్షలు ఇవ్వడం, ఆ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా నిలిచి ప్రతి ఒక్కరికి సహకరించిన చంద్రబాబు నాయుడు ఆ యొక్క అభివృద్ధి బాగా చేయడం, అదేవిధంగా హాస్పిటల్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద 70% తిరిగి రిటర్న్గా ఇవ్వడం, ఆ అభివృద్ధి బాగుంది. ఇప్పుడు చెప్పిన చనిపోయిన ఇంట్లోకి పంపించడం డబ్బులు అది బాగుంది. అంతవరకు అయితే అంటే 5 ఏళ్ళు బాగానే పరిపాలించాడు అంటున్నారా? ఆయన పరిపాలించిన పాలనలో రైతులకు ఏం మేలు లేకపోయినా ఈ విధంగా అయితే మేలు జరిగింది. సరే, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో కొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈసారి ఎవరు అవుతారు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి? మీరు ఏ పార్టీకి ఓటు వేస్తాం అనుకుంటున్నారు? రైతులు అయితే వైఎస్ఆర్ వేయాలనుకుంటున్నారు. రైతులో వైఎస్ఆర్ వేయాలనుకుంటున్నారు. ఇంకా ఆయన గుండా అభివృద్ధి చెందిన వాళ్ళు టీడీపీకి వేయాలనుకుంటున్నారు. అంటే అభివృద్ధి చూసిన వాళ్ళేమో టీడీపీ, వ్యవసాయం చేసుకునే రైతులు వాళ్ళు మాత్రం వైఎస్ఆర్. ఇంతకు మీరు ఏ పక్షానికి చెందిన వాళ్ళు? మీరు మాకు ఒక పక్షం ఏం లేదు సార్, ఇక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ వేయాలని. అంటే మీరు చంద్రబాబు నాయుడు కోటేస్తారా? చంద్రబాబు నాయుడు అంటే రైతులకు అయితే ఏం ఉపయోగం లేదు సార్. అదే అన్న, నాకు క్లారిటీ ఏంటంటే ఈసారి ఈయన ముఖ్యమంత్రి అయితే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి, మాకు అన్ని వ్యవసాయానికి అన్నిటికీ మాకు యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. మీకు ఎవరైతే బాగుంటుందో ఒక్కటి చెప్పండి. రాజశేఖర రెడ్డి పరిపాలించిన పాలన ఆయన కొడుకు పార్టీ అయితేనే బాగుంటుందని రైతులు భావిస్తున్నారు సార్. అంటే మీరు ఒకసారి మరో ఛాన్స్ ఇస్తారా జగన్కి? జగన్కు ఛాన్స్ చేయాలని రైతు అంతా ఆయన అంటున్నారని అనుకుంటున్నాను సార్. మీరు అనుకుంటున్నారు? మేమే కాదు, రైతులు ప్రతి ఒక్కరూ అదే ఆలోచనతో ఉన్నారు సార్. సార్, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చేసి గౌరీ చరిత్ర రెడ్డి గారు. సో ఈసారి కూడా ఆమె ఎమ్మెల్యే అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు సార్. ఎందుకు? ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పానె మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కూడా జరగలేదు సార్. అటువలన ఎటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రసక్తి లేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే అయితే కాదు, కానీ ఇక్కడ వైసీపీ పార్టీకి గెలవదు, కానీ రాష్ట్రానికి మాత్రం ముఖ్యమంత్రి జగన్ అవుతాడా? మీ పేరన్నా? పేరు నజరుల్లా. నజరుల్లా. ఇక్కడే లోకల్ కదా? లోకలే. ఏం లేదన్నా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి 1 monthలో. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ అధికారంలోకి తీసుకెళ్తారు? జగన్. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి? 90% ఆయనకే ఇచ్చాం. 4% కోటా కింద 10/10 మార్కులు వచ్చి కూడా నా కొడుకుకు సీట్ రాలేదు. ఇక్కడ ఏ సీట్ అంటే ఇక్కడ ఇది డిప్లొమాకు ఓకే 10/10 వచ్చి గుడిక, కానీ 4% కోటా కిందకు వచ్చింది సీటు. అందుకని జగన్కి గెలిపించాలనుకున్నాం. ఈసారి జగన్ ముఖ్యమంత్రి చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకు జగన్కి చంద్రబాబు నాయుడుకున్న వేరియేషన్ ఏంటి? జగన్ ఎట్లాంటి వాడు, చంద్రబాబు నాయుడు ఎట్లాంటి వాడు? ఇప్పుడు అతనేం చేసినాడు, ప్రత్యేక హోదా కోసం ఈయన ఫస్ట్ నుండి పోరాడుతున్నాడు. జగన్ ఆయన 4 ఏళ్ళ నుండి చూసినాడు, ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా అంటున్నాడు. 4 ఏళ్ళ నుండి ఆయన కనపడలేదు హోదా. 4 ఏళ్ళ నుండి ఆయన హోదా కనపడలేదు. ప్యాకేజీ కావాలన్నాడు, అసెంబ్లీలో తీర్మానం పెట్టినాడు. ప్యాకేజీ కోసం అసెంబ్లీలో తీర్మానం పెట్టినాడు, శాల్వాలు కప్పినాడు, అన్నీ కప్పినాడు. ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు ఇంకా పదవి అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రత్యేక హోదా అని నాటకం ఆడుతున్నాడు. ఈ జనాలు ఇది అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ జనాలు ఖచ్చితంగా అప్పటి లెక్క లేదు. ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళు ఉండేది, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండేది. ఇప్పుడు చదువు ఉండి మీద ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇది లేదు. సో జగన్ వస్తే స్పెషల్ స్టేటస్ వస్తుంది మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది. జగన్ వల్ల సాధ్యం అవుతుందా? అయితే అది ఈసారి ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే ఎవరు అవుతారు? వైసీపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనే. అన్న నమస్తే, మీ పేరన్నా? సుబ్రహ్మణ్యం గారు. మీరు పాణ్యమేనా? భూపన్పాడు. అంటే ఇదే నియోజకవర్గం కింద వస్తుందా? ఓకే అన్న, ఇప్పుడు ఒక నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న. ఈ ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబే అనుకుంటున్నా. ఏ విధంగా చంద్రబాబు నాయుడు అంటున్నారు అన్న? రాష్ట్రాన్ని డెవలప్ బాగా చేస్తున్నాడని అనుకుంటున్నా. ఏ విధంగా డెవలప్మెంట్ కొంచెం చెప్పండి. డెవలప్మెంట్ అంటే అమరావతిని చేసినాడు. అమరావతి కంప్లీట్ అయిపోయింది అన్న? మొత్తం కాలేదు కాబట్టి మళ్ళీ ఆయన వస్తే అది పూర్తి అవుతుందేమో అని ఆలోచన, అంతే. ఓకే, ఇంకా పోలవరం ఒకటి మధ్యలో పెట్టినాడు, అది కంప్లీట్ అయిందన్న? కాలేదు. అదే వస్తే కంప్లీట్ అవుతుందేమో అని ఆలోచన. వేరే ఇంకా అది కూడా మధ్యలో అవుతాయేమో అని డౌట్. అంతేగాని మనం ఆ పార్టీ అని కాదు, మధ్యలో నిలబడిపోకుండా పనులన్నీ పూర్తవుతాయేమో ఈసారి. డెవలప్మెంట్ కాకముందే మీరు డెవలప్మెంట్ అని ఎట్లా చెప్తారన్నా? మీరు చెప్పింది డెవలప్మెంట్ బాగుంది, అభివృద్ధి బాగుంది అన్నారు. మీరు చెప్పింది అమరావతి ఇన్కంప్లీట్, పోలవరం అది ఇంకా ఇన్కంప్లీట్. మీరు ఎట్లా అంటున్నారు? అంటే క్వశ్చన్ చేస్తున్నారు కామన్ పర్సన్ లాగా. కరెక్టే. అంటే పైనుంచి కేంద్రం కూడా నిధులు ఇవ్వడం లేదు కదా సరిగ్గా. ముఖ్యమైన పాయింట్ చంద్రబాబుకు పైనుంచి నిధులు రావడం లేదు. అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని మేము తీసుకోకుండా స్టేటే వర్క్ చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు స్టేట్ చేతిలోనే ఉంది కదన్న? అది అవును, స్టేట్ చేతిలోనే ఉంది. ఈయనేదో వేరే దాంట్లోకి వాడినాడని వాళ్ళు అంటారు, ఆయన ఇవ్వడమే లేదని వాళ్ళు అంటారు.
ఎట్లా మొత్తానికి కేంద్రం కూడా మనకు మొండి చేసి చూపించినది పూర్తి వాస్తవం. సరే, మొత్తానికైతే మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మీ జీవితాలు, మీరు బతుకులు మారుతాయని అనుకుంటున్నారా? జీవితాలు ఏం మారవు ఆయన నుంచి. అయితే కొద్దిగా రాష్ట్రం డెవలప్ అవుతుందేమో అని ఆలోచన అంటే అంతే. మీరు డెవలప్మెంట్గా ఓటేద్దాం అనుకుంటున్నారా? అంతే కదా మరి. మరి జగన్ పరిస్థితి? జగన్ పరిస్థితి అంటే ఎట్లా ఆయన పాపం ఇంకా ఆయన కూడా బాగా రావాలని ఉన్నాడు. మళ్ళీ ఏమవుతుందో చూడాలి. ఇంకా 5 ఏళ్ళు వెయిట్ చేయమంటారు జగన్ని కూడా మళ్ళీ ఒకసారి? మేము అనుకోవడం అట్నే అనుకుంటున్నాం. ఈసారి కాదు కానీ నెక్స్ట్ సారికి జగన్ ఖచ్చితంగా అవుతాడు అని. 2019 స్పెషల్ స్టేటస్ సంగతి అన్న? స్పెషల్ స్టేటస్ అంటావా? చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందా, జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందా? జగన్మోహన్ రెడ్డి వల్ల అయితేనే అవుతుంది. మరి మీరు జగన్మోహన్ రెడ్డి కాకుండా మీరు చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారా? కాదు, చంద్రబాబు నాయుడుతో అట్లా ఓటు మీరు చంద్రబాబుకి వేయాలి కదా, కానీ జగన్కి వేయాలి కదా. ఒకటి అనుకోవడం అంటే కేంద్రం బీజేపీ ఇవ్వదు కదా, బీజేపీ ఇవ్వదు, కాంగ్రెస్ వస్తే ఇస్తుంది. కాబట్టి జగన్ అయితే గట్టిగా పోరాడతాడు, అది వాస్తవం. చంద్రబాబు పోరాడలేడు. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? లక్ష్మమ్మ. ఇప్పుడు ఒక నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా. ఈ ఎలక్షన్స్లో ఎవరు అవుతారు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి? మీరు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్కి వెళ్ళేనా ఉండేది పార్టీ. ఎందుకమ్మా జగన్ అనుకుంటున్నారు? మొదలుంటే వాళ్ళ నాయన చేసినాడు పదవి వాళ్ళ నాయన చచ్చిపోయినాక ఆయన ఎక్కాలని తిప్పలు పడుతున్నాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండ కదమ్మా. చంద్రబాబు నాయుడు పనకాల్సిందే. అంతేనా? అంతే మళ్ళా గోయిందని. ఎందుకమ్మా? చంద్రబాబు నాయుడు బాగానే చేసిండట కదమ్మా. ఇది 3000 పెన్షన్ ఇస్తున్నాడు, పసుపు కుంకుమ అంట, బాగా అభివృద్ధి చేసిండట కదమ్మా. ఈసారి స్పెషల్ స్టేటస్ కోసం కూడా పోరాడుతున్నాడు కదమ్మా. మాకే ఆడిచ్చినాడు పసుపు కుంకుమ. రాలేదా? ఓకే. మరి అభివృద్ధి ఎక్కడ ఏమనవాళ్ళ ఈ 5 సంవత్సరంలో? 5 సంవత్సరాలు ఏమి ఇవ్వలే. అవునా? మరి జగన్ వస్తే ఇస్తాడు అనుకుంటున్నావా? ఎందుకు జగన్ అంటే మీకు అంత నమ్మకం? ఎందుకు నమ్మకం అలా? ఎందుకు నమ్మకం? నమ్మకం అలా. అంతేనా? సరే, జగన్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తావు? జగన్ కూడా ఆడ నంద్యాలకు వచ్చినప్పుడు నా పట్టుకొని నన్ను ముద్దు పెట్టుకున్నాడు. అవ్వా ఓటే అవ్వా నాకు అని. ఏం జగన్ సార్ నేను పట్టుకొని ముద్దు పెట్టుకున్నందుకు మీరు అంత ఇష్టమా? ఓకేనా. మరి చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే? చంద్రబాబు నాయుడు మాట ఎత్తారు. ఎందుకమ్మా? పార్టీ అంతేనా? అంతే. సరే, మీ ఓటు? మా ఓట నాకు ఓటు లేకుండా చేసినాడు. కూడా లేదు. ఓటు కూడా లేదు. మరి జగన్కి ఎట్లా ఓటేస్తావు నువ్వు? మళ్ళీ ఎక్కించినాం. మళ్ళీ ఎక్కించరా? మరి ఈసారి ఓటేస్తే ఎవరికి వేస్తావు? జగన్కే వేసేది. ఓకే అన్న, నమస్తే అన్న, మీ పేరు? నా పేరు బాలమతులెట్టి. ఈ పానీయం అన్న మీది? పానీయమే నాది. ఏం లేదన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. రానున్న ఎలక్షన్స్లో ఎవరు అవుతారు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ అంచనా? జగన్ అవుతాడని అనుకుంటున్నాను. ఏ విధంగా జగన్ అవుతాడన్న? ఏ విధంగా వాడు పెట్టే పథకాలను బట్టి వీళ్ళు కాపీ కొట్టి ఇది చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మేము చెప్తున్నాం. ఏ పథకాలు కాపీ పెట్టినా చెప్పండి. 1000 రూపాయలు అంటే 2000 అని నేను చెప్పినాడు. 2000 ఈడు ఇవ్వకముందు వాడు ఇస్తున్నాడు. వాడంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు. ఓకే. ఏమో మనకు అందుకే మనం చెప్పలేము అనే దానికి. పర్లేదు. సో పథకాలన్నీ కాపీ పెడుతున్నాడు. ఇది రుణమాఫీ అని ఒక్కసారి చేయాలి, 2 సార్లు. ఇంకో కొంతమంది ఇంకా చాలా మంది ఇంకా పోలే విడతలు అంటాడు. విడతలు లేదు, ఏం లేదు, ఇంతవరకు ఏం ఇది కాలే. సో మీకు 5 ఏళ్ళలో మీకు ఎక్కడ అభివృద్ధి కనపడలేదా? ఏం అభివృద్ధి కనపడలేదు. అతను ఉన్నన్నాళ్ళు వర్షాలు కూడా తక్కువేడా. ఏది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాళ్ళు వర్షాలు కూడా తక్కువే. ఏ పంటలు లేవు, రైతులకు ఏది లేదు. రైతుకు కనీసం అన్న ఈ లోన్లు అంత ఇస్తున్నామని చెప్తున్నాడే కానీ అవి మందులు తగ్గించి రైతుకు ఏదన్నా ఉపయోగపడే పని చేయొచ్చు కదా. ఎరువులు తగ్గించి చెప్పొచ్చు కదా. ఎరువులకు తగ్గించి చెప్పొచ్చు కదా. ఇవి ఒక సంచికి వచ్చేసి 200-300 పెంచుతున్నారే, ధాన్యానికి వచ్చేసి కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకపోతే ఏమని ఎట్ట బతకాలే రైతు? పెట్టుబడులేమో ఎక్కువైనాయి, కాకపోతే పంటలు లేవు, వర్షాలు లేవు. దీనికి మందులకు చూస్తే నీళ్ళ మందులకు కానీ ఎరువు మందులకు కానీ రేట్లు పెరిగిపోయాయి. ఈ రైతుకు చూసి గిట్టుబాటు ధర లేకపోయా. రైతు ఏ విధంగా ఇది కావాలా? నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటే ఏది చేస్తున్నావు?
ఓకే, మీ ఆవేదన నేను అర్థం చేసుకుంటానన్న. సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు అభివృద్ధి కనబడుతుందా? జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఏదైతే అనుకున్నారో ఇది కరెక్ట్, మీరు ఏదైతే అనుకున్నారో జరుగుతుంది అనుకుంటున్నారు? కరెక్ట్. మేము అతను వచ్చి జరుగుతుంది, అతన్ని అడగొచ్చు. రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి చేసిన నాళ్ళు బాగా రైతులకు ఏదో ఫలితం దక్కింది కొంతవరకు. ఇతను వచ్చి కొంచెం దక్కుతుందని అదే ఆలోచన ఉంది మాకు. ఈసారి మరొకసారి ఛాన్స్ ఇస్తారా మీరు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలనే ఛాన్స్ ఇవ్వాలని చెప్తుండే. ఈసారి ముఖ్యమంత్రి జగన్ అవుతాడా? కావాలని కోరిక మాకు. ఓకే, సరే, ఇప్పుడు రాష్ట్రం గురించి పక్కన పెడితే మీ నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చేసి ఎవరు? గౌరీ చరిత్ర మేడం 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? ఆమె ఏమైనా అభివృద్ధి చేసిందా మీ నియోజకవర్గం? ఆమెకు పైన పార్టీ లేదు, ఏం లేదు. ఆమె ఎవరు ఇది చేసే వాళ్ళు ఎవరు ఏముందని చేస్తుంది? ఆమె అధికారం లేదు కదా, ఏం చేయడానికి లేదు. ఎప్పుడోసారి వచ్చిపోతుంది. పైన నరేంద్ర మోడీ ఉన్నారు. ఒక్క ఆమె ఏం చేస్తుంది? వాళ్ళు ప్రభుత్వం వాళ్ళది ఉంది. ఈమె ఏం చేయడానికి కాదు కదా, ఊరికే ఖాళీగానే ఉంది. వచ్చిపోయి ప్రజలకు ఏదో ఉండేది కనుక్కొని విషయం ఎట్లా ఏమని తెలుసుకొని పోతుంది అంతే. అంటే ఈసారి కూడా తనే ఎమ్మెల్యే అవుతుందా? ఎమ్మెల్యే కావాలని మా కోరిక. ఏం చేయకపోయినా కూడా ఎమ్మెల్యేగా ఓటేస్తారా మీరు? ఖచ్చితంగా చేస్తాం అన్న. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఎవరు అవుతారు ముఖ్యమంత్రి? ఏ పార్టీ అధికారంలో వస్తుందన్న? జగన్ రావాలని ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ ఆలోచన కలిగింది. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందుకు రాజశేఖర రెడ్డి మనకు అందరికీ రైతులకల్లా మేలు చేసినందుకు ఆయన వలన కొంచెం ఈయన కూడా చేసే అభివృద్ధి చేయగలుగుతాడని అందరికీ ఆశ కలుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఆశ అంటే మరి 2014 ఎందుకు కావాలన్న ముఖ్యమంత్రి? ఎందుకు ఆయన ఓడిపోయినాడు? ఆ రోజు రుణమాఫీ చేయగలుగుతానని రైతులకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఆ మాట చెప్పినందువలన చేసిన దానికి రుణమాఫీ చేస్తున్నాడు, విడతలు చేస్తున్నాడు. ఇప్పటికీ రుణమాఫీ పోవడంలే, పంటలు పండడంలే, వర్షాలు ఆయన ఎక్కినాల్చి మొదలు ఏనాడు వర్షాలు లేవు. వరమలు వండితే ఎలువలలు వండితే ఇవి వండవు. వర్షాలు వండినాంచి ఇప్పుడు 5 ఏళ్ళ నాటి నుంచి ఏ ధాన్యానికి రేట్ లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన వర్షం లేదు అంటున్నారా? వర్షం ఆయన ఉన్నటి నుంచి వర్షం లేదు, పంటలకు ధర లేదు. మందు మూటలకి అయితే 250 రూపాయలు మూటకు పెంచడం అయింది. కాకపోతే రేటు 1100, 1050 ఇట. ఏదో రైతులల్లో బాగుపడాలంటే ధాన్యానికి రేటు ఉంటాయి కదా, రేట్ లేని వల్ల 5 సంవత్సరాలు ఎక్కడ మీకు అభివృద్ధి కనపడలేదా మన చంద్రబాబు నాయుడు పరిపాలన? ఎప్పుడు ఒకసారి కరువు పంట వచ్చినప్పుడు, వర్షాలు లేనప్పుడు, కరువు పంట వచ్చినప్పుడు, బోల్డ్రు పేలైనప్పుడు 1600 తమ్మిన మొదలు ఇంతవరకు రేట్లు. అప్పుడు సగం ధాన్యం అనేది ₹1.5 భావం పండింది. అప్పుడు రేటు 1600 తమ్మింది. అంతటితో తప్ప ఇంతవరకు వర్షాలు ఆయన ఎక్కినాంచి మొదలు వర్షాలు కానీ, ఏ పంటానికి దానం కానీ, ధాన్యానికి రేటు కానీ ఏది ఈ విపరీతంగా రైతులకు. ఈరోజు జగన్ 2000 అన్నప్పుడు ఆ పింఛన్ అనేది కొంచెం 2000 ఆయన ఇస్తానంటే ఆ 2000 పెంచిండు ఈయన చంద్రబాబు నాయుడు. దానివలన ఆయన ఇది పెంచుతా మళ్ళీ డాక్టర్ మహిళలకు వాళ్ళకు ఇంతకుముందుకు 5 ఏళ్ళ నుంచి ఒకసారన్నా, ఒక సంవత్సరానికి ఒకసారన్నా వాళ్ళకు డాక్టర్ మహిళలకు కూడా వాళ్ళకు 10,000. ఇప్పుడు ఈ విడతాని ఇప్పుడు చెప్తున్నాడు 3 నెలల తర్వాత, 3 నెలలు ఎలక్షన్ల ముందర. అంతే తర్వాత కానీ ఎప్పుడే కానీ ఏ రోజు కానీ రైతుల గురించి కానీ నరేంద్ర మోడీ అయితే అది మళ్ళీ ఇది ఒకటి ఏది పెట్టినాడు, కమిషన్ లెక్క పెట్టినాడు నరేంద్ర మోడీ. ప్రతి ఒక్క ఒక మాట సరే నేను అర్థం చేసుకుంటాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వర్షాలు లేదు అంటే అది ఆయన తప్పు కాదు, ప్రకృతి తప్పు. మరి ఈసారి జగన్ వస్తే కూడా వర్షాలు వస్తాయని అనుకుంటున్నారా? అది వాళ్ళ తండ్రి పరిపాలనలో అందరూ వర్షాలు వచ్చి రావడంలో అందరూ రైతులు బాగా తినగలిగినారు. ఆయన కర్మ బట్టి మాకు రైతులకు కూడా వర్షాలు రావడం లేదు. కాకపోతే ఆయన ప్రజలకల్లా మేలు చేస్తే ఆ మేలు బట్టి మనకు వర్షాలు రావచ్చు. కాకపోతే వర్షాలు లేని వలన పంటలు ధాన్యానికన్నా రేటు పెట్టాలి కదా ప్రజలు బాగుపడాలంటే. ఈసారికి మాత్రం ఎవరైతారు ముఖ్యమంత్రి? జగన్ వస్తే జగన్ రావాలని కావాలని ఆయన పరిపాలన ఒకసారి చూడాలని ప్రతి ఒక్క ఇక్కడనే కాదు దేశానికల్లా మొత్తానికి జగన్ చూడాలా. ఒక టిప్పు ఓడిపోయినప్పుడు రుణమాఫీ అవి ఏదేదో చెప్పి పథకాలు చెప్పినాడు, ఇంటింటికి ఉద్యోగం ఇచ్చన్నాడు, నవరత్నాలలో రాలిపినాడు. ఇప్పుడు ఏం చేయడం లే. ప్రతి జగన్ కాదు మన జగన్ స్కీమ్స్ అవి పెట్టినాడు కదా చంద్రబాబు నాయుడు. అప్పుడు ఇంటింటికి ఉద్యోగం ఇప్పిస్తాను, జాబు రావాలంటే జాబు రావాలని అదేదో పథకాలు చెప్పినాడు. మొన్నటి వరకు కూడా డాక్టర్ మహిళలకు కూడా డబ్బు ఇలా మామూలుగా
10,000 సరే అన్న, మీరు చెప్పుకుంటే పోతే లిస్ట్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గురించి, పరిపాలన మొత్తం ఏముందో అని చెప్తున్నారు. సరే అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. మరి మీ నియోజకవర్గ పరిపాలన తీరు ఎలా ఉంది? చరితారెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే, ఈసారి కూడా తను ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఎక్కడ ఆయన మీ పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చిత్ర గెలిచిందే కానీ ఆమెకు పైన కింద అధికారం లేని వల్ల ఆమె చేయలేకపోయింది. పైన నరేంద్ర మోడీ బీజేపీ అయిపోయా, ఇక్కడ కింద చంద్రబాబు నాయుడు అయిపోయా. ఆమె పోయి అడగటానికి ఏదైనా అవకాశం ఉంటే కదా ప్రజలకల్లా మేలు చేసేది. ఎమ్మెల్యే అయినా కానీ ఏ ఎమ్మెల్యే అయినా కానీ అధికారం లేనప్పుడు ఎమ్మెల్యే ఏం చేయలేదు. మరి ఈసారి కూడా తనే మీరు ఓట్లేసి గెలిపిస్తారా? ఓయేసరికి ఎక్కడో ఆమె అని కాదు, ఎవరినిలో ఉన్నాయని ఓటేసి గెలిపించాలని ప్రజల నిర్ణయం అంతే. అన్న నమస్తే అన్న, మీ పేరు? వెంకటరమణ సార్, ఇక్కడ పాణ్యం అన్న మీది? పాండ్య మండలం పిన్నాపురం గ్రామం. ఎట్లుందన్న ఇప్పుడు ఒక నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? మన చేతుల్లో లేదు కదా సార్, ప్రజల చేతుల్లో ఉంది. అది ప్రజలంటే మీరే అన్నా? మేమే కరెక్టే కాదనిలే. అది నాకంటూ నా ఉద్దేశం వరకు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు వచ్చినా బాగుంటుందని నేను. ఏ విధంగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ఏ విధంగా అంటే రైతులంటే వర్షాలంటే ఆయన చేతులు లేదు. ఎవరు ఏం దేవులేం కాదు, ఎవరు దేవుళ్ళు కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన అదృష్టవంతుడే ముఖ్యమంత్రి అయినాడు. జగన్ అయినా అంతే, ఆయనైనా అంతే. ముఖ్యమంత్రి అంటే ఎవరు నేను చేసిన ప్రజలు చేసినగానే ముఖ్యమంత్రి అయినారు. ఆయనైనా రేపైనా అంతే. కానీ ఆయన పథకాలు అనేది అవి పింఛన్లు అంటున్నాడు, ఇవి కూడా బాగానే వస్తున్నాయి, ఏం లేదు దాని గురించి. రైతులకు లేదంటున్నారు, అది సంతోషమే. రైతులకు రావాలనే, రైతులు 10 మంది కోరుకునేది అదే, రైతులు అందరం బాగుండాలనే. వర్షాల వల్ల ఏదిన వల్ల అంటే అది దేవుడు గుర్తు చేసిన దానికి ఎవరు ఏం చేయలేరు దానికి. అది నేను చెప్తున్నది. ఇంకా ఒకటి ఈ లోతు బడ్జెట్ల వల్ల కొన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ లోతు బడ్జెట్ ఎవరు తెలియదు, కానీ నాకు తెలియదు. కానీ నేను చెప్తున్నా మళ్ళీ వస్తే రాజధాని అనేది ఇంకొక కొన్ని పథకాలు కానీ ఆయన పెట్టిన అమలల్లో ఆయన వస్తే ఒక్కసారి వస్తే బాగుంటుందని నా ఆలోచన. ఈసారి ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని మీరు అనుకుంటారు. ఓకే, సరే మీ పాణ్యం నియోజకవర్గం సంబంధం గురించి మాట్లాడితే ఈసారి ఎవరు అవుతారు అనుకుంటారు ఎమ్మెల్యే? ఏమో సార్, మన ఇప్పుడు ఇంతకుముందు కొన్ని వాళ్ళ కొన్ని పనులు 5 ఏళ్ళు ఏం చేయలేదు. ఈ 5 ఏళ్ళలో మేడం గారిని మనం అవడం ధర్మం కాదు. 5 ఏళ్ళు ఉన్నప్పుడే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేయలే ఈ 12 నియోజకవర్గానికి. ఆ మేడం గారు బాబు ఒకసారి 5 ఏళ్ళకి ఏం చేస్తారు? పైన ప్రభుత్వంలే, కింద ఎమ్మెల్యే ఏం చేస్తుందేమే? 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏం చేయడంలే, ఒక్కసారికి 5 ఏళ్ళకి ఏం చేస్తుంది? సరే మరి ఈసారి కూడా తనే అవుతుందా ఎమ్మెల్యే? ఏమో సార్, అది మనం చెప్పలేము. మీరు ఈసారి ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు ఓటు? అది మనకు నేను అంటున్నా కదా సార్, మళ్ళీ ఒక 10 మందికి అనుకుంటే 10 మంది నాలుగైనా అనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే మీరు అనుకుంటున్నాను. ఓకే అమ్మ, నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు రామాన్యం సుబ్బమ్మ. సుబ్బమ్మ గారు, ఇక్కడ పాణ్యమే అమ్మ మీది? ఈ ఊరే. ఈ ఊరేనా? సరే అమ్మ, ఈ నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఈసారి ఎవరు అవుతారు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి? దేవుడు ఉన్నాడు, మనం ఎట్లా చెప్తావు? ఓటేస్తారు కదా అమ్మ? అట్లా చెప్పకూడదు. చెప్పసారి భగవంతుడు ఉన్నాడు. అంతే. ఈసారి ఈయన వస్తే బాగుంటది అని అనుకుంటారు కదా? అట్లే కానీ ఎవరైతే బాగుంటుంది? జగనే రాని. జగన్. జగన్ వస్తే వర్షాలు పడతాయా? పడతాయి. మీ బతుకులన్నీ మారతాయా? మారుతాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా? ఏమో దేవుడు ఉన్నాడు, మన దేవుంది స్వామి. ఆ టయానికి ఎట్లా మారుతాయో. అంటే మీరు పక్క జగన్ అంటున్నారు, అప్పటికి ఎట్లా మారుతారో మనుషులు, మనం ఎట్లా చెప్తావు? సరే మీరు ఒకవేళ ఓటేయాలనుకుంటే ఎవరికి వేస్తారు కదా చెప్పండి. జగన్కి వేద్దాం. అంతేనా? ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి గౌరీ చరితారెడ్డి గారు. ఈసారి కూడా తను ఎమ్మెల్యే అవుతుందా? ఎట్లా చెప్తావు బా? మీరు ఓటేస్తే అవుతుంది. మాది నేను ఒకదాన్ని వేస్తే ఏమవుతుంది? ప్రజలంతా మీ అభిప్రాయం, మీరు వేస్తారా? వేస్తా.